హలో అందరికీ, ఎట్లున్నారండి? అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ ఒక స్పెషల్ ముచ్చట ఉంది. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ మేము ఊరంతా కలిసి బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మా గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాల పోచమ్మ తల్లికి టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అక్కడికి వెళ్తే కాసేపు అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోవచ్చు అంతే. టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి. తర్వాత అమ్మవారి టెంపులే అండి. అండ్ ఇక్కడ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలా వీలవని వాళ్ళు, కాస్త ఏదైనా పనులున్న వాళ్ళు ఇలా ముందుగానే వచ్చి బోనాలు సమర్పించుకొని వెళ్ళిపోతారండి. లేదంటే నెక్స్ట్ వీక్ చేసుకుంటారు. చూడండి, ఇట్లా డప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు గల్లీ గల్లీకి సపరేట్ అవుతారండి. ఒక టూ మెంబర్స్ అట్లా అన్ని గల్లీలలోని ఒక దగ్గరికి తీసుకొస్తారు. అండ్ తర్వాత అందరూ వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సిందే అండి. ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి. చూడండి, ఇక్కడ మా బైన్ లైన్ ఎట్లా డ్యాన్స్ చేస్తుందో పిల్లలతో పాటు. చాలా ఆనందంగా అనిపించింది ఇలా చూస్తుంటే. ఎక్కడెక్కడి నుంచో ఊర్లలో ఉండే చుట్టాలు అందరు ఇళ్ళకి వస్తూ ఉంటారు, ఇన్వైట్ చేస్తారు బోనాలకి. అండ్ చాలా రోజుల నుంచి కలవని వాళ్ళందరూ ఇట్లా ఒకే దగ్గర మీట్ అవ్వడం వల్ల కలుసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. చాలా ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చండి. మా ఫ్రెండ్స్ని కూడా కలిసాను నేను. అండ్ బోనాలు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం చేస్తారండి. ఇట్లా కొన్ని ఊర్లో అయితే నేను విన్నాను, క్యాస్ట్ వైజ్ చేసుకుంటారంట, డివైడ్ చేసి. మా దగ్గర అట్లాంటిది ఏం లేదండి. అన్ని క్యాస్ట్ల వాళ్ళు కలిసి చేసుకుంటాము, ఏం డిఫరెన్సెస్ లేకుండా. అండ్ ఈసారి కొంచెం తక్కువ ఘనంగానే చేసుకున్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ఓపిక లేకనో మరి టైం లేట్ అవ్వడం వల్లనో ముందే వెళ్ళి బోనాలు పెట్టేశారు. అట్లా చాలా తక్కువ మంది అనిపించారు. కానీ లాస్ట్లో మాత్రం అన్ని గల్లీలు ఒక దగ్గరికి వచ్చేసరికి చాలామంది అయ్యారండి. ఇక్కడ కోడిపిల్ల రెడీ అయిపోయింది. అండ్ మేకపోతు కూడా ఉందండి, చూస్తారు మీరు వీడియోలో. చిన్నపిల్లలు చూడండి ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నారో. అందరూ ఒక్కసారే వెళ్తారండి. అండ్ మీ దగ్గర బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా. అండ్ టెంపుల్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ మాకు అమ్మవారు చిన్న ఒక బండరాయికి వేప చెట్టు దగ్గర వెలిసిందండి. అమ్మ చాలా రోజులు ఒక చిన్న షెల్టర్ లాగా చిన్న రూమ్ వేసి అందులోనే ఉంది. ఆ తర్వాత ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ డిసైడ్ అయ్యి పెద్దగా టెంపుల్ కట్టారండి. ఒక 2-3 ఇయర్స్ బ్యాకే. చాలా బాగుంది ఇప్పుడు. అప్పుడు ఉన్న టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. చూడండి, ఇది గుడి లోపలికి వచ్చిన తర్వాత నేను అందరూ బోనాలు పెట్టేది చూపించలేకపోయాను, చాలామంది ఉండడం వల్ల. ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు ఇట్లా ఏమంటారు, శివసత్తులు సిగాలు ఊగుతారు కదా. అండ్ వీళ్ళతో పాటు ఊర్లో పెద్దవాళ్ళందరూ ఇట్లా బోనాలు వెనకాల ఉన్నాయి. ఒక 3 ప్రదక్షిణాలు చేస్తారండి. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి, అంటే లైన్గా బోనాలు అక్కడ పెట్టేసి తీసి అమ్మవారికి నైవేద్యం చూపిస్తారు. ఆ తర్వాత ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకుంటారండి. అందరూ ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది కలిస్తే. టెంపుల్ వెనకాల చూడండి ఎంత గ్రీనరీ ఉందో. బ్యాక్ సైడ్ మీకు వాటర్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ టెంపుల్ మాకు మానే డ్యామ్ వాటర్ వస్తాయండి. గేట్స్ రిలీజ్ చేసినప్పుడు వెనకాలే దగ్గరే ఉంటుంది మాకు డ్యామ్. దాని పక్కనే ఉంటుందండి టెంపుల్. చాలా బాగా అనిపిస్తుంది కదా గ్రీనరీ. ఆషాఢంలో ఇట్లా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా ఈ గ్రీనరీ చాలా బాగా అనిపిస్తుంది కదా. మీకోసం నేను సౌండ్ ఆన్ చేసి ఈ క్లిప్పింగ్ చూపిస్తాను, చూసి. అన్నీ చూసారు. మా అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా? అందరూ దండం పెట్టుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.